Hello everyone, Namaste, welcome back to Mr. Focus. This is your Arun Pandya. If you are new here, please subscribe this channel. సో నేను డైలీ ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని థింగ్స్ అబ్జర్వ్ చేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. నేను డైలీ ఉప్పల్ టు దిల్సుఖ్నగర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా థింగ్స్ అబ్జర్వ్ చేసుకుంటాను. అందులో మన ఛానల్ వచ్చేసి ఫిట్ స్టైల్ ఫోకస్ కాబట్టి మన ఫిట్ గురించి స్టైల్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఫిట్. నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు అందులో ఒక 90% దాకా ఫిట్లెస్గా ఉంటారు అనమాట, అంటే ఫిట్గా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ఒక 50 మెంబర్స్ ఉన్నప్పుడు అందులో ఒక 4 to 5 మెంబర్స్ ఫిట్గా ఉంటారు, మిగతా వాళ్ళు అన్ఫిట్గా ఉంటారు. అంటే నేను వాళ్ళ యొక్క ఫిజికల్ అపియరెన్స్ చెప్తున్నా, వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది మనకి ఏందో తెలియదు. జస్ట్ వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యొక్క బాడీ అపియరెన్స్ నేను చెప్తున్నాను అనమాట. సో మనం డైలీ చూస్తుంటాం అందరూ వాళ్ళ డే అనేది చాలా లేజీగా స్టార్ట్ చేస్తూ ఉంటారు. లైక్ బస్సులో వెళ్ళేటప్పుడు పండుకోవడం కానీ, లేకపోతే ఏదో మూడీనెస్గా ఉండడం, లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఉండడం అనమాట. సో అట్లా కాకుండా ఉండాలంటే మనం డైలీ మన బాడీకి ఏదో ఒక యాక్టివిటీ లెవెల్ పెట్టాలన్నమాట. లైక్ జిమ్కి వెళ్ళడం కానీ, లేకపోతే వాకింగ్కి వెళ్ళడం కానీ, జాగింగ్కి వెళ్ళడం కానీ. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది యాక్టివ్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. అప్పుడు మన డే అనేది ఒక గుడ్ స్టార్ట్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరేషన్ వైజ్ చూసుకుందాం. ఇప్పుడు మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎలా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా, ఫిట్గా, హెల్తీగా ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫుడ్, వాళ్ళ యొక్క యాక్టివిటీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏమిటంటే వాళ్ళు ఫిట్గా, హెల్తీగా ఉంటారు. మన జనరేషన్కి వస్తే మన యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా అన్హెల్దీ చేసుకుంటాం. అది మనమే చేసుకుంటున్నాం. ఎట్లా అంటే డైలీ చీట్ ఫుడ్ తినడం కానీ, లేకపోతే ఆల్కహాల్స్ అని చెప్పి, సిగరెట్ అని చెప్పేసి ఇవన్నీ చేస్తారనమాట. దీనివల్ల ఏమైందంటే మన బాడీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అప్పటి జనరేషన్ వాళ్ళకన్నా చూసుకుంటే మన జనరేషన్ వాళ్ళు చాలా వీక్గా ఉంటారు అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ అనమాట. స్టైల్కి ఫ్యాషన్కి చాలా ఫరక్ ఉంది. ఎలా అంటే స్టైల్ అనేది మన వే ఆఫ్ వాకింగ్, మన వే ఆఫ్ టాకింగ్ అండ్ మన వే ఆఫ్ అప్రోచింగ్ అనమాట. ఫ్యాషన్ అంటే గుడ్ డ్రెస్సింగ్ సెన్స్. నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఎలా అంటే స్టైల్లో ఇప్పుడు అంకుల్స్ ఉన్నారు. అంకుల్స్ ఎలా అంటే పైన ఫార్మల్ షర్ట్ వేస్తారు, కింద జీన్స్ ప్యాంట్ వేస్తారు, దాన్ని టక్కింగ్ చేస్తారు. కింద ఫార్మల్ షూస్ చేస్తారంటే ఫార్మల్ షూస్ చేయరు, చెప్పులు చేస్తారు అనమాట. ఇది అనేది ఒక గుడ్ ఫ్యాషన్ సెన్స్ కిందకి రాదు గ్యాస్. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేక వాళ్ళు అలా చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ ఎలా అంటే ఇప్పుడు పైన ఫార్మల్ షర్ట్ వేస్తారు, ఫార్మల్ ప్యాంట్ వేస్తారు, కానీ కింద చూసేసరికి స్పోర్ట్స్ షూ చేస్తారు అనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే లైక్ పీటీ సార్ చేస్తారు అనమాట. ఇట్లా వేయడం ఎదిగితే ఒక గుడ్ ఫ్యాషన్ సెన్స్ రాదు. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ని మనం చూసుకుంటే సెట్ అవుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫార్మల్ షర్ట్ వేసుకుంటారు, కింద జీన్స్ ప్యాంట్ వేస్తారు. ఆ జీన్స్ ప్యాంట్ బదులు ఫార్మల్ ప్యాంట్ వేసుకోండి, ఆ చెప్పుల బదులు ఏదో షూ వేసుకోండి, అయిపోతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ కదా ఇవి. నెక్స్ట్ ఒక చిన్న ట్రిక్ చెప్తాను అనమాట. మీరు ఫార్మల్ చేసేటప్పుడు మీ యొక్క షూ కలర్ అండ్ మీ యొక్క బెల్ట్ కలర్, మీ యొక్క షూస్ కలర్ అంటే సేమ్ ఉండేటట్టు చూసుకోండి. సో దానివల్ల ఏమైందంటే మీకు చాలా మిక్చర్గా అవపడతారు అనమాట. సో అప్కమింగ్ వీడియోస్ అండ్ షార్ట్స్ లో మీకు ఫ్యాషన్ సెన్స్ గురించి, ఇంకా ఫ్యాషన్స్ గురించి షార్ట్స్ చేసి మీకు పెడుతూ ఉంటాను. నేను మీకు నాలెడ్జ్ ఇస్తూ ఉంటాను షార్ట్స్. సో ప్రతి ఒక్కరు ఫిట్ గా, స్టైల్ గా, ఫ్యాషన్ గా ఉంటారు అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళకి మీరు ఎవరో తెలియదు. అప్పుడు వాడు నేను ఎలా జడ్జ్ చేస్తాడు, మీ వే ఆఫ్ అపియరెన్స్ అన్నమాట. అర్థమైందా? వాడు నీ బ్యాక్గ్రౌండ్ చూడాడు, నీకు మంచి బాడీ ఉందా, లేకపోతే నీ గుడ్ ఫ్యాషన్ సెన్స్ ఉందా, ఇవే చూస్తాడు అనమాట. ఇవి చూసి నీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది వస్తుంది అనమాట. అర్థమైందా? మనీ ఉంటే వస్తుందా రెస్పెక్ట్ అంటే? మనీ ఉంటే అఫ్ కోర్స్ రెస్పెక్ట్ వస్తుంది, కానీ అవతల వాళ్ళకి నువ్వు రిచ్ పూర్వ తెలియాలి కదా. అవతల వాళ్ళని మీకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, మీతో మంచిగా ఉండాలన్నా గిట మీకు ఈ రెండు మాత్రం పక్కా ఉండాలి. ఒక మంచి వెల్ డిఫైన్ బాడీ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి ఒక గుడ్ ఫ్యాషన్ సెన్స్ ఉండాలి. దీనివల్ల నేను అవతల జడ్జి చేస్తాను అనమాట. అర్థమైందా? నువ్వు పోగానే ఐఎమ్ రిచ్ అని రాసుకోగలను. నెక్స్ట్ వచ్చేసి జనరేషన్ గ్యాప్. ఈ జనరేషన్ వల్ల ప్రతి ఒక్కరు డిజిటల్ వాళ్ళకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే వాడు ఎప్పుడు వాడి ఫోన్ అనేది చూస్తాడు అనమాట. వాడిని మొత్తం సెల్ఫీస్ అయిపోతుంది. అంటే వానికి ఏమైనా కావాలంటే వాళ్ళ ఇంట్లో నడుతుంది, కానీ వాళ్ళ ఇంట్లో అవసరం మీరు పట్టించుకుంటాడు అనమాట. వాళ్ళ ఇంట్లోతో గంట సేపు కూడా మాట్లాడలేకపోతున్నారు. అంటే ఇది అవుట్ ఆఫ్ కంటెంటే. నేను డైలీ చూస్తున్న థింగ్స్ మీతో చెప్పాలనుకున్నా కాబట్టి ఇది కూడా చెప్తున్నా. అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్కి ఇచ్చిన ప్రయారిటీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వట్లేరు. నేను ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన మమ్మీ డాడీ మనతో ఉంటారు. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి, కానీ బ్యాడ్ కామెంట్స్ వద్దు. ఇప్పుడు ఎట్లాంటి సొసైటీలో ఇది జరిగేదే, కానీ ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఇంకా మీకు డీప్ గా నాలెడ్జ్ కావాలంటే స్టే ట్యూన్ అండ్ ఫాలో మై ఛానల్. సో స్టే ట్యూన్.